హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. యాజ్ యూజువల్ గా డే స్టార్ట్స్ విత్ హాట్ వాటర్ అండ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ కాబట్టి ఇంకా బాల్కనీలో కూర్చొని హాట్ వాటర్ తాగుతున్నా. ఇంకా చాలా చల్లగా అనిపించేసి కొంచెం సేపు ఎండలో ఉందాము అని పైకి కూడా వెళ్ళిపోయినా అనమాట, మిద్దె మీదకి. అక్కడ నుంచి వ్యూ అయితే ఇంకా బాగా కనిపిస్తూ ఉంటది. బట్ ఇవాళ ఫుల్ ఫాగ్ ఉండబట్టి అసలు ఏమంటే ఏం కనిపించట్లేదు. అక్కడ కొంచెం కొండలు ఉంటాయి, అవి కూడా ఏం కనిపించట్లేదు. ఇంకా కొంచెం స్ట్రెచ్చింగ్ అలా అలా చేసేసుకుంటున్నా అనమాట. యాక్చువల్ గా మిద్దె మీదకి వెళ్తే అయితే ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తది అంటే ఏమీ సౌండ్ ఉండదు చుట్టుపక్కల. అండ్ మోస్ట్లీ సౌండ్ వచ్చేసి బర్డ్స్ చిర్పింగ్ సౌండే ఉంటది అనమాట. ఎంత మంచిగా అనిపిస్తుందో, చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అసలు ఒక 10 మినిట్స్ అట్లా ఉంటే. ఇంకా అక్కడ నుంచి బయటికి అట్లా వ్యూ చూసుకుంటా ఒక 10 మినిట్స్ కాదు కదా, అట్లా ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటా. అంత ఇష్టం నాకైతే. ఎంత మంచిగా అనిపిస్తుందో, కూల్ బ్రీజ్ వస్తుంది. ఇంకా మంచి మంచి పాజిటివ్ థాట్స్ కూడా ఉంటాయి అనమాట ఇఫ్ ఎట్ ఆల్ మార్నింగ్స్ ఇలా స్టార్ట్ అయితే. కానీ ఎవ్రీడే ఇలానే ఉండదు. సమ్ టైమ్స్ నేను కొంచెం లేట్ లేవడమో, లేకపోతే ఇంకేదో పని ఉండో, ఆరెల్స్ ఇంకేదన్నా రష్ ఉండబట్టి ఈ పైకి రావడం, కొంచెం ఆ టైం స్పెండ్ చేయడం అనేది జరగదు. ఓకే, సమ్ టైమ్స్ అట్లా ఉంటది, సమ్ టైమ్స్ ఇట్లా ఉంటది కాబట్టి రెండింటిని ఎంజాయ్ చేయాలి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ లోకి రాజ్మా బాయిల్ చేద్దాము అని అనుకున్నా అనమాట. నైట్ పండుకునే ముందు నేను ఈ రాజ్మాని సోక్ చేసుకుంటా. సో ఆల్మోస్ట్ 12 అవర్స్ వరకు సోక్ అవుతుంది కాబట్టి సోక్ అయిన వాటర్ ని తీసేసి మంచిగా ఒక 1-2 టైమ్స్ కడిగేసుకున్న తర్వాత ఇంకా ప్రెషర్ కుక్కర్ లో వేసేసుకొని పెట్టేసుకుంటా అనమాట. ఒక 3 విజిల్స్ వరకు పెడితే ఓకే. బట్ ఈ రోజు అనుకోకుండా ఒక వింత జరిగింది. ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో చేస్తున్నా అనమాట. అసలు దాంట్లో రాజ్మాలు నానబెట్టడానికి అండ్ కుక్ చేయడానికి ఏం ఉండదు, కానీ ఇవాళ డిజాస్ట్రస్ అయిందనమాట. అది నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో మీరు చూస్తారు ఎట్లయింది ఏంటి అని చెప్పి. ఇంకా కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత లోపల ఉన్న ప్రెషర్ అంతా పోవడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఆ లోపు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన అనమాట. అండ్ ఇలా మార్నింగే ఫ్రెష్ అప్ అయితే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. నేను జనరల్ గా మార్నింగ్ ఫ్రెష్ అవ్వను అనమాట. ఈవినింగ్ వాకింగ్ వెళ్తా కదా, ఫుల్ స్వెట్ వస్తుంది, అప్పుడు మళ్ళా స్నానం చేయాల్సి వస్తుంది. ఇంకా 2 టైమ్స్ ఏం చేస్తాంలే అని చెప్పేసి నేను ఈవినింగే చేస్తుండే. అప్పటికి మా డాడీ అంటనే ఉంటాడు అనమాట, మార్నింగ్ చేస్తే మంచిగా పాజిటివ్ ఫీలింగ్ ఉంటది, మంచి రిలాక్స్ గా ఉంటది. మంచి అలా చెప్తున్నా గానీ నేనైతే వినకపోతుండే అనమాట. అబ్బా 2 సార్లు ఏం చేస్తాను అని చెప్పేసి అనుకుంటుండే. బట్ ఈ మధ్య ఏమైపోతుంది అంటే ఈ చల్లగా ఉండడం వల్ల మార్నింగే చేసేసిన, ఈవినింగ్ వాకింగ్ వెళ్ళినా కానీ నాకేమంతా స్వెట్ వస్తలేదు అనమాట. సో ఈవినింగ్ చేయాల్సిన అవసరం పడతలేదు కాబట్టి ఇంకా మార్నింగే ఫ్రెష్ అవుతున్నా. అండ్ ఇట్లా ఫ్రెష్ అయ్యి కొంచెం ఇట్లా మంచిగా రెడీ అవుతుంటే కూడా మంచిగా అనిపిస్తుంది. లేకపోతే ఎప్పుడు అదే నైట్ డ్రెస్ లో, అవే 2-3 నైట్ డ్రెస్ లో తిప్పి 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 వేసుకొని బోరింగ్ ఉంటుండే అనమాట. ఇట్లా మంచిగా రోజు ఒక డ్రెస్ వేసుకుంటే కూడా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. అయితే ఒక 1 వీక్ బ్యాక్ నేను బీట్రూట్స్ తెచ్చిన అనమాట. దానివే ఒక బీట్రూట్ ది 2 టైమ్స్ చపాతీ అయింది. 2 టైమ్స్ చపాతీ కలిపితే మాకు 4 days వస్తుంది అనమాట. ఇంకా తినే క్వాంటిటీ తక్కువ, పీపుల్ తక్కువ కాబట్టి చాలా అంటే చాలా మిగిలిపోతూ ఉంటది అనమాట. అండ్ ఇంకొక బీట్రూట్ కూడా ఉన్నది, అది ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ ఇట్లా దగ్గరకు అయిపోతుంది అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే కట్ చేసి పెట్టుకున్నా అనమాట. ఇంకా దాన్ని ప్యూరే చేసేసుకొని ఇంకా ఇవాళ మొత్తం చపాతీ పిండిలోకి వేసేసి కలిపిన. అండ్ చాలా ఎక్కువైపోయింది ప్యూరీ, అది బీట్రూట్ ప్యూరే కొంచెం ఎక్కువ ఇట్లా లూజ్గా అయిపోయింది అనమాట పిండి. దానివల్ల ఇంకా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పిండి వేసి కలపాల్సి వచ్చిందనమాట. అట్లా వేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ దాన్ని తీసుకుపోయి నేను ఫ్రిడ్జ్ లో పెట్టాలి, నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు వస్తదనమాట. ఇవాళ మార్నింగ్ నుంచే చేస్తే అసలైతే తక్కువ క్వాంటిటీలో చేయాలి అంటే నా వల్ల కాదు. ఏదైనా సరే ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, అది పెద్ద చెయ్యి అంటారు, ఇట్లా దన్నుమని వేసేస్తా అనమాట. ఇట్లా కొంచెం కొంచెం చేయమంటే ఇంకా అస్సలు అంటే అస్సలు రాకపోతుండే. బట్ నౌ నేను చాలా వరకు బెటర్ అయినా అనమాట. స్టార్టింగ్ లో అయితే ఫుల్ క్వాంటిటీ వేసేస్తుండే అనమాట. యాక్చువల్ గా ఎవరో చనిపోయినరు అని చెప్పేసి డాడీ వాళ్ళు ఊరికి వెళ్తున్నాడు అనమాట. సో మళ్ళా ఎంత టైం అవుతుందో వచ్చేసరికి అని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కి చపాతీ చేసేస్తున్నా అనమాట. ఇంకా డైరెక్ట్ గా ఒక 2-3 చపాతీ తినేసి వెళ్ళిపోతే కూడా ఎంత లేట్ అయినా అని కొంచెం ఉండొచ్చు కదా అని చెప్పేసి. ఈవెన్ దో బ్రేక్ఫాస్ట్ కి రాజ్మా ఉన్నా గానీ, రాజ్మా ఏంటి అంటే కొంచెమే తింటాం కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ టైం కి మళ్ళీ ఆకలి అవుతూ ఉంటది అనమాట. అందుకే ఇంకా ఈ రాజ్మా ఏమి డాడీకి ఏం పెట్టలేదు, ఇంకా డైరెక్ట్ డాడీ కోసమే అని చెప్పేసి ఇంకా వేడివేడిగా కొంచెం చపాతీ చేసేసిన. అండ్ నిన్నటి కర్రీ కూడా ఫుల్ ఉండే అనమాట. సో చపాతీ కర్రీ లాగా తినేసి వెళ్ళిపోతాడు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అండ్ నా కోసము రాజ్మా ఉంటది కదా, నేను రాజ్మా
తినేసుకొని ఆఫ్టర్నూన్కి ఇంకా నాకు కూడా వేడి వేడిగా చపాతీ చేసుకుందాము అనుకున్నా. అసలు చపాతీ హాట్ బాక్స్లో పెట్టినా కానీ కొంచెం సేపు ఒక 1-2 అవర్స్ ఉన్నా కానీ అది కట్టెలాగా అవుతుంది అనమాట. అందుకే ఎప్పుడు తింటున్నానో అప్పుడే చేసుకొని పెట్టుకుంటున్నా. అసలు ఇవాళ రాజ్మా డిజాస్ట్రస్ అంటే డిజాస్ట్రస్ అయింది. అసలు రోజు చేసేవి కూడా అప్పుడప్పుడు మరీ ఘోరంగా ఫెయిల్ అయితాయి కదా అని అనిపిస్తుంది. అట్లా ఎట్లా నేను చేసిన అని అనిపించింది అనమాట. అలా బ్రేక్ఫాస్ట్లోకి రాజ్మా నానబెట్టిన అనమాట నైట్. అది ఎవ్రీ టైం మంచిగా అవుతుంది. అసలు ఇవాళ నాకు ఏ మూడ్లో నేను పెట్టినో ఏమో తెలియదు కానీ ఎక్కువ విజిల్స్ పెట్టినా అండ్ ఉప్పు వేయలేదు. ఉడికే దాంట్లో ఉప్పు వేయాలి, దాంట్లో ఉప్పు కూడా వేయలేదు అనమాట. అది ఎట్లా ఇట్లా ఇట్లా మొత్తం పిండి పిండి అయిందనమాట. ఇప్పుడు దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఇట్లా తినరాదు. దీంట్లో ఉప్పు కూడా లేదనమాట. పైనుంచి ఉప్పు కలుపుతున్నా గానీ అంత మంచిగా అనిపియట్లేదు. దీని లోపలికి ఉప్పు పోదు గదా! సో, ఇప్పుడు దీనితోటి ఏదో ఒక ఎక్స్‌పెరిమెంట్ చేద్దాము అని చూస్తున్నా. దీంట్లో కొంచెం ఎక్స్‌పెరిమెంట్ చేస్తా. ఒకవేళ బావుంటే మిగతాది కూడా అట్లనే చేసేస్తా అని అనుకుంటున్నా. సో, ఎక్స్‌పెరిమెంట్ ఏంది అంటే దాన్ని టిక్కాస్ లాగా చేద్దాము అనుకుంటున్నా. దాన్ని గ్రైండ్ చేసి, దాంట్లో కొంచెం శనగపిండి యాడ్ చేసి, ఆనియన్స్, పచ్చిమిర్చి గూడా యాడ్ చేసి, టిక్కా లాగా చేద్దాం అనుకుంటున్నా. అదసల టిక్కా అయితదా? ఇంకేమన్నా అయితదా అని చూడాలి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నా చిన్నగా. ఆనియన్స్ గూడా కట్ చేసేసుకున్నా ఆల్రెడీ. ఇంకేమైనా ఎయచ్చా అని ఆలోచిస్తున్నా. క్యాబేజీ ఉంది, క్యాప్సికమ్ ఉంది. ఆహ్ కొంచెం పుదీనా ఉంది. పుదీనేస్తే మళ్ళా పుదీనా స్మెల్ అంతొస్తదేమో. సరే చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బ్యాచ్ చేసి చూద్దాం. సో, ఈ పిండి రాజ్మాని గ్రైండ్ చేసి చూద్దాము. అసలైతే స్టార్టింగ్‌లో అది వెంటనే తీసినప్పుడు ఇంకా వాటర్ వాటర్ ఉండే. వామ్మో! ఏంది ఇట్లయింది అని అనుకున్నా. అబ్బా! అసలు మరీ ఘోరంగా అయింది అసలివాళ. సో, దీంట్లో కొంచెం శనగపిండి ఏసి ఆనియన్స్, పచ్చిమిర్చి గూడా దీంట్లోనే ఏసి కొంచెం గ్రైండ్ చేద్దాము అనుకుంటున్నా కోర్స్‌గా. చూడాలి ఏమైతదో. మంచిగొస్తే అయితే కొత్త రెసిపీ అయితది. ఓకే. కొంచెం సాల్ట్ ఏసుకుంటా. ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఏసినా. సో, తర్వాత చూసుకుంటా. మళ్ళా సరిపోకపోతే అప్పుడేసుకుంటా. అండ్ కొంచెం కారం ఏస్తున్నా. కొంచెం ధనియాల పొడి గూడా ఏస్తున్నా. యాక్చువల్లీ కొంచెం కొత్తిమీరేద్దాం. కొత్తిమీర ఉంది. కొత్తిమీర ఏస్తున్నా. నాకెందుకో మంచిగయితది, సక్సెస్ అయితది అని అనిపిస్తుంది. లెట్స్ సీ ఏమైతదో. యాక్చువల్‌గా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గూడా ఏద్దాం. ఏమో నా దగ్గర ఉన్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఏస్తున్నా ఎట్లయితదో. అమ్మో! ఇంత ఎక్కువైతది. యాహ్! ఎనఫ్. పేస్ట్ అయింది. కన్సిస్టెన్సీ అయితే మంచిగా టిక్కాస్ చేసుకునే కన్సిస్టెన్సీలోకే వచ్చింది. కానీ కొంచెం టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. గుడ్ ఓన్లీ టేస్ట్. వస్తుంది టేస్టు. అబ్బా! మంచిగా అయితది. కొత్త రెసిపీ. నాకు రా పిండి అంటే ఇష్టం. అంటే ఇట్లా బజ్జీలకి పిండి కలుపుతారు గదా! ఆ పిండి అంటే ఇష్టం. అట్లా. కొంచెం చాలా స్లైట్‌గా ఆయిలేసుకుందాం. ఇప్పుడు దీన్ని చేయితోటే అనుకుందాం. టేస్ట్ అయితే మస్తుంది. రాగా అయితే. ఇది వేగిన తర్వాత తెలుస్తది ఎట్లొస్తదో అని. చెయ్యికి అతుక్కుంది.
ఐ థింక్ కొంచెం వాటర్ అంటే ఇట్లా వాటరీ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉందనుకుంటా. ఎప్పుడైనా మీకు గూడా ఇట్లా అనుకోకుండా కొత్త రెసిపీ అయిందా? అండ్ అది హిట్ అయిందా? మంట ఎక్కువ పెట్టిన. ఏయిరా. వావ్! మస్తు టెంప్టింగ్‌గా కనిపిస్తుంది. అరే! ఒక చేయిలో ఫోన్, ఒక చేయిలో ఇది పెట్టుకొని తీయాలి అంటే అస్సలేదు. అబ్బా! సరే. యామ్. యమ్మీ యమ్మీ కనిపిస్తున్నాయి. ఐ కాంట్ వెయిట్ టు ఈట్. మస్తు అంటే మస్తు యమ్మీ అయింది. చిన్నగా పెడితే తొందరగా అయితలేవు. అందుకే మళ్ళీ కొంచెం మంట ఎక్కువ చేసిన. అసలైతే నిజంగా కబాబ్స్ లాగానే అనిపిస్తున్నాయి కదా. బా యమ్మీ. ఓ ఇది అయిపోయింది. అరే డాన్సింగ్ డాన్సింగ్ చేస్తుంది రావి. అమ్మో ఇది రాదు. ఏయ్ ఓకే లెట్స్ ఇది ప్లేట్లో వేసుకొని తిని చూద్దాం. చూస్తే అయితే మస్తు యమ్మీగా అనిపిస్తున్నాయి కబాబ్ లాగా. ఇంత టేస్ట్ ఉంది ఏంది. యమ్మ అంటే యమ్ముంది. బా డెఫినెట్లీ యూ మస్ట్ ట్రై దిస్ రెసిపీ. అబ్బా ఎంత బాగుంది. యమ్ యమ్ యమ్. చాలా అంటే చాలా బాగుంది. బా వెదర్ చల్లగా ఉంది. ఇవి వేడిగా కారంగా మస్తుంది. అండ్ క్రంచీ కూడా ఉంది మంచిగా. ఐ కాంట్ స్టాప్ ఈటింగ్. ఇంకా 2-3 చేసుకొని తింటా. కొంచెం సాస్ వేసుకోబుద్ది అవుతుంది.
ఏం కదలే, ఇవాళ ఒక్కరోజేగా వేసుకుంటా. బా, ఈ సాస్ తప్ప ఇదైతే మస్త్ హెల్దీ. అండ్ కబాబ్స్ క్రేవింగ్స్ గానీ, ఏదన్నా హాట్‌గా క్రేవింగ్స్ అయితే ఇదైతే మస్ట్ ట్రై అని చెప్తా. అబ్బా! ఎంత బావుంది. ఇప్పటిదాకా నాకు తెలీదు అసలు ఇట్లా ఎంత బావుంటదని జెప్పి. హ్మ్. యమ్. హ్మ్. యమ్ అంటే యమ్ముంది. యాక్చువల్‌గా నేను బ్రేక్‌ఫాస్ట్ చేయలేదనమాట. ఆ కబాబ్స్ తోటే నా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇంక కాసేపు అయిన తర్వాత లంచ్ టైమ్‌కి కొంచెమే అంటే కొంచెమే జస్ట్ పెరుగుకి రైస్ ఎంతుంటదో అంత రైస్ ఉండే అనమాట. అండ్ నిన్న మా ఫ్రెండ్ ఇచ్చిన ఫిష్ కర్రీ గూడా ఉండే. ఇంగ ఫిష్ కర్రీ యేసుకొని ఆ కొంచెం రైస్ తినేసిన. ఇంకా అన్ని హాట్ తిన్న తర్వాత స్వీట్ క్రేవింగ్స్ అవ్వకుండా ఉంటాయా? కానీ ఈ మధ్య స్వీట్ క్రేవింగ్స్ అయితే నేను ఏదో ఒక ఫ్రూట్ తింటున్నా అనమాట. అండ్ నిన్న మనం కోసుకున్న పైనాపిల్స్ ఉన్నాయి. ఫస్ట్ టైమ్ అంటే ఫస్ట్ వన్ అనమాట ఇది టేస్ట్ చేసుడు. నిన్న తినలేదనమాట. కొంచెం కూల్ అయితే మంచిగుంటది అని చెప్పి. సో ఇప్పుడు టేస్ట్ చేయాలి అసలు ఎట్లా ఉంది అని చెప్పేసి. చూస్తే అయితే మస్తు అంటే మస్తు జ్యూసీ ఉంది. మరి స్వీట్ ఉంటదా? పుల్లగా ఉంటదా? అనేది టేస్ట్ చేస్తేనే తెలుస్తది కాబట్టి టేస్ట్ చేసిన. లిటరల్లీ యమ్ అంటే యమ్ ఉంది. అది స్వీట్ కాదు కదా! షుగర్ ఏసినట్టు ఉండే అనమాట. అండ్ మస్తు స్వీట్ చల్లగా ఉంది. మంచిగా జ్యూసీగా మస్తు అంటే మస్తు ఉంది. యాక్చువల్‌గా అది తింటుంటే నాకెందుకో పైనాపిల్ కేక్ చేసుకోబుద్దయింది ఆ పైనాపిల్స్ తోటి. కానీ వద్దు. ఇప్పటికే ఫుల్లు ఏమేమో తింటున్నా అని చెప్పి. అందుకే ఇంకా మంచిగా తినేసేసి పైనాపిల్ ఇంక నాకు వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటున్నా. అండ్ అసలు ఈ మధ్య అయితే చదవడం కొంచెం కూడా అయితలేదు. సో ఈ రోజైతే పక్కా చదవాలి అని ఫిక్స్ అయినా అనమాట. అందుకే కొంచెం సేపు చదువుకున్నా కూడా ఐ రియల్లీ విష్ ఈ ఫేజ్ నా లైఫ్‌లో అయిపోవాలి అని చెప్పేసి. బట్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ మై హ్యాండ్స్. నా వల్లనే అది జరుగుతది కాబట్టి ఐ షుడ్ వర్క్ హార్డ్ అని నాకు అనిపిస్తది. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ అయిపోయింది. మంచిగా వాకింగ్‌కి వచ్చేసిన అనమాట. అండ్ వెనకాల చూసిండ్రా సన్ ఎంత మంచిగా ఉందో. ఈ చలికాలంలో ఇదే మంచిగా అనిపిస్తదనమాట. ఈవెన్ దో మంచిగా బ్రైట్ సన్ ఉన్నా గానీ మంచిగా కూల్‌గా అనిపిస్తది. ఇటు కూల్ ఉంటది. అటు సన్‌రైజ్ తోటి వార్మ్ ఉంటది. చాలా అంటే చాలా మంచిగా ఉంటది. ఇంగ మంచిగా ఆ రోజు ఫుల్ అంటే ఫుల్ సేపు వాకింగ్ చేసినా అనమాట. యాక్చువల్‌గా ఈ మధ్య పోతున్నప్పుడు ఈ హార్స్ కనిపిస్తున్నది. ఎవరో నేర్చుకుంటున్నారనమాట హార్స్ రైడింగ్. అండ్ నేనేమో ఆడ వీడియో తీస్తున్నా. యాక్చువల్‌గా దాన్ని కట్టేయలేదనమాట. ఒకటేసారి నన్ను చూసింది. ఇగ మూసుకొని నా పని నేను చేసుకొని ఇంగ బ్యాక్‌కొచ్చేసినా అనమాట దాన్నేం గెలకకుండా. ఇంగ నేను మార్నింగ్ అయితే 11:00కి ఆ టిక్కాస్ చేసినట్టున్నా. 12:30కేమో కొంచెం రైస్ తిన్నా కాబట్టి అండ్ ఫుల్ సేపు వాక్ చేసిన ఇవాళ. ఫుల్ అంటే ఫుల్ ఆకలేసిండే. ఇంగ ఇంటికి రాంగానే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వాటర్ తాగేసి ఇంగ బీట్రూట్ చపాతీ చేసుకుంటున్నా నా కోసము. ఇంగ ఒక ఆమ్లెట్ కూడా వేసుకుందాము అనిపించింది. అండ్ నాకు అస్సలు ఓపిక లేదనమాట. అందుకే ఇంగ డైరెక్ట్ ఆమ్లెట్ వేసేసుకున్నా. ఏమి ఆనియన్స్, పచ్చిమిర్చి ఏమి వేసుకోకుండా. సో ఇవాళ డిన్నర్‌లోకి బీట్రూట్ చపాతీ, కొంచెం పప్పు, కొంచెం చిక్కుడుకాయ నాకు అస్సలు నచ్చింది. అండ్ యమ్మీ యమ్మీ ఆమ్లెట్. ఫుల్ కంప్లీట్ మీల్ అసలైతే ఆ రోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంటికి వాకింగ్ చేసిన తర్వాత వచ్చేసరికి 6:30 అట్లా అయితదనమాట. సో 6:30కే మోస్ట్‌లీ నేను తినేస్తా. ఇంగ నైట్ 9:30, 10కి అట్లా ఫుల్ ఆకలైతూ ఉంటదనమాట కొంచెం తక్కువ తింటే. అందుకే అని చెప్పేసి కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్‌గానే డిన్నర్ చేస్తా అనమాట. ఎర్లీ డిన్నర్ చేస్తా కాబట్టి కొంచెం మంచిగానే తింటా. అప్పుడప్పుడు ఆకలి కానప్పుడు అయితే కొంచెమే తింటా గానీ, ఇట్లా ఆకలైనప్పుడైతే మంచిగా తింటా అనమాట. ఎందుకంటే నేను 6:30కి తిన్నా అంటే మళ్ళా నెక్స్ట్ డే 9:30కి అట్లా బ్రేక్‌ఫాస్ట్ తింటా అనమాట. సో ఆ గ్యాప్‌లో అంత ఆకలి కాదు గానీ ఆకలైతదేమో అని చెప్పేసి తింటా కొంచెం ఎక్కువనే. అండ్ ఏ రోజైతే ఆకలి కాదు అనుకుంటానో ఆ రోజు ఫుల్ ఆకలైతదనమాట. సో ఇంగ తినేసిన తర్వాత పైనాపిల్ కూడా తినేస్తున్నా. ఓకే మరి బాయ్.